కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. హాయ్ సంపూర్ణేష్ బాబు గారు, హాయ్ ఎలా ఉన్నారు? ఫైన్ రా బాగున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నుండి నేను ట్రై చేశాను కానీ నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు. అయ్యో అదేం లేదు. సో ఎలా ఉంది సార్ లైఫ్? ఫైన్ బాగుందమ్మా. బాగుందా? బాగుంది. కానీ ఫస్ట్ నేను మూవీతో కాకుండా నాకు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. చెప్పండి. అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు అంటే మీకు ఇష్టమైన హీరో దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా లాస్ట్లో మీద ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది. సదా మీ సేవకుడు, సదా మీ ప్రేమకు బానిస. బానిస ఏంటది? ఏంటంటే ఏం చెప్పనా, అంటే ఏ ఉద్దేశంతో అది అనుకున్నారు? ముందు నుండి అలవాట? ఫస్ట్ నుంచి అలవాటు. అంటే సంపూర్ణేష్ బాబుగా ఎప్పుడైతే మనం ఈ ప్రపంచానికి పరిచయం అయినామో అప్పటి నుంచి అది సదా మీ ప్రేమకు బానిస అంటే సాత్విక భావం. అది మనకు హృదయకాలం షూటింగ్ చేసే టైం నుంచి, నేను యాక్టింగ్ స్కూల్ నేర్చుకున్నప్పటి నుంచి సివిఎల్ శ్రీనివాస్ గారు అని ఒక అతను ఉంటాడు, తనతో జర్నీ చేసినప్పుడు వాళ్ళు అంటే ఒక నరసింహాచారి లైఫ్ స్టైల్ వేరు ఉంటుండే. ఆ షాపు వర్క్ అదే అంతవరకు. నేను ఎప్పుడు 2012 ఆ టైంలో యాక్టింగ్ ట్రైనింగ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు నేర్పింది అదే. ఒక అతను ధనరాజు అని ఉంటాడు, యాక్టింగ్ థియేటర్స్ చేస్తాడు, ఇప్పుడు కూడా తను యాక్టింగ్ నేర్పుతాడు. ఫస్ట్ నాకు చెప్పింది అవి. ఓకే. అంటే అంటే చాలామంది అంటారు ఎందుకంటే మీరు అలా సింపుల్గా ఉంటారు అలా అంటే, ఒక సాత్విక భావంతో బతకడం అనేది అంటే మనిషికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మనిషి జన్మ చాలా అద్భుతమైనటువంటిది నా దృష్టిలో. అంటే ప్రతి ఒక్కరైనా ఊరికే ఏమో వచ్చామో పోయామో అనుకోకుండా, అంటే ప్రపంచంలో కొన్ని లక్షల జీవరాశులకు అధిపతి అనేది మానవుడు. ఆ జన్మ చాలా గొప్పది. దాన్ని అందంగా మలుచుకొని బతకాలనే యాటిట్యూడ్ను నాకు హృదయకాలం టీం నేర్పించింది. ఓకే. ఎలా అంటే మా డైరెక్టర్, కెమెరామెన్ రవెన్న, కో డైరెక్టర్ మహేష్ అన్న, చైతన్య అక్క, గురుచారన్, వీళ్ళందరూ అప్పట్లో ఒక అతను రవి అని ఒక అతను ఉంటుండే, అతను అంటే ఆ టీం అందరూ వాళ్ళతో జర్నీ చేయడం అంటే నేను నేర్చుకున్న దానికి వాళ్ళతో జర్నీ చేయడానికి అది సరిపోయింది. అందుకే నాకు అలవాటు చాలా నిజంగా మంచి అలవాటు. ఇంకా బజార్ రౌడీ మీకు ఇష్టమైన హీరో బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు అంటే ఆ గెటప్ కానివ్వచ్చు అంతా కూడా మాకు అందులో కొన్ని తీసుకున్నట్టున్నారే చిరంజీవి గారి మూమెంట్స్ కొన్ని అని అనిపిస్తుంది అన్నమాట. సో బజార్ రౌడీ ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. సెకండ్ వే కరోనా రాకముందు, ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత ఆ టైంలో అవ్వాల్సింది. మళ్ళీ లాక్డౌన్ వచ్చేసి మళ్ళీ ఈ 2-3 months గ్యాప్ వచ్చి మొన్నే థియేటర్లు వచ్చినాయి కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్ గారు ఎప్పటి నుంచో తను వెయిటింగ్ ఉన్నాడు. ఫస్ట్ సినిమా అతనిదే. ఓకే. అతనికి కొంచెం ఉంటుంది కదా, అంటే నేను సినిమా చేశాను, ఇంత కష్టపడి ఇంత పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్లో సంపూర్ణ పెట్టి సినిమా చేశాను సార్. మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా మీ ఫిలిం చూస్తారు. నిజం. అది మాత్రం అది అదృష్టంగా భావించవచ్చు. అంటే పెద్ద హీరో, అగ్ర హీరోల ఫ్యాన్స్ అందరూ సెకండ్ ఆప్షన్లో మనల్ని అభిమానిస్తారు. అది నాకు లక్కీ. ఎస్, ఎందుకంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ సంపూర్ణేష్ బాబు గారికి మాత్రం నిజంగా అందరు హీరోల ఫ్యాన్ బేస్ కూడా ఇక్కడ ఉంటుంది. అది నిజంగా లక్కీ. అందుకే ఇప్పుడు నా ఫ్యాన్స్ అని చెప్పాను, నేనే ఇంకా ఫ్యాన్స్ లాగా ఉంటున్నా కాబట్టి. ఎస్, ఫిలిమ్స్లో హీరో అయిన తర్వాత ఒక స్టార్డమ్ ఉంటుంది. బట్ సంపూర్ణేష్ బాబు గారు ఎందుకు కచీఫ్ కట్టుకొని అక్కడ బస్సు ఎక్కి, ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర దిగి, అక్కడ ఆటో ఎక్కి, ఇక్కడ ఫిలిం ఛాంబర్కి వచ్చి, ఏంటి ఇంత సింపుల్ సిటీనా? అది అంటే నాకు అది సింపుల్ సిటీ అని మీతో చెప్పేంత వరకు నాది అంటే నా జీవన విధానం అది. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఇక్కడ 10 గంటలకు రావాలనుకున్నాను అనుకో, ఓసారి డ్రైవర్ లేకపోయినా ఓన్ డ్రైవింగ్ అంటే కొంచెం భయపడతా, ఎందుకు రిస్క్ తీసుకొని ఉంటా. అలాంటప్పుడు డ్రైవర్ ఎవరు దొరకలే, సరే అని చెప్పేసి బస్ ఎక్కి వచ్చేస్తా. ఇక్కడ అంటే నేను సినిమా చేసిన తర్వాత నేను సిద్దిపేట వెళ్ళాల్సి వస్తే వాళ్ళు డ్రాప్ చేస్తామంటారు. ఒక్కడి కోసం అంత పెద్ద బండి పంపిస్తారు ఇన్నోవా. మళ్ళీ నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి ఎంటీ రావాలి. నాదేముంది, బస్సులో ఎక్కిపోయినంటే 2 గంటలు, అదైనా 2 గంటలే పట్టుద్ది. బస్సు అయినా 2 గంటలు, 15-20 నిమిషాలు డిస్టెన్స్. దాంట్లో పెద్ద పోయి అక్కడ చేసేది ఏమీ లేదు అన్నట్టుగా. మీరు అన్నట్టు మీ ఊరు నుంచి ఎక్కడికే అనుకుంది, కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సినప్పుడు కూడా మరి స్లీపర్ బస్సెస్లో చక్కగా మరి కర్చీఫ్ కట్టుకొని ఎందుకు అట్లా వెళ్ళిపోతారు?
అంటే ఇక ప్రతి బస్సు ఎంజాయ్ చేయాలి, ట్రైన్ ఎంజాయ్ చేయాలి, ఫ్లైట్ ఎంజాయ్ చేయాలి అని. అంటే నాకు ప్రయాణం ముఖ్యం, అంటే అనుకున్న టైంకి అక్కడ చేరడం ముఖ్యం. దానికి అన్ని ఎందుకు అన్నీ ఇప్పుడు మామూలుగా ఫ్లైట్లు ఎక్కాం, ట్రైన్లు ఎక్కాం, బస్సులు ఎక్కాం, అంటే దానికి నా దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆన్సర్ లేదు. చాలా మంది ఉంటుంది, లేదు 100% ఉంది. లేదు అంటే ఎందుకని మనం చేస్తున్నాం, మనకి అమౌంట్ వస్తుంది, మనం కూడా ఒక హీరో, ఆ హీరో అనేది మినిమం ఎలా మెయింటైన్ చేయాలి అని ఉంటుంది ప్రతి అచ్చా అట్లా అంటారా? ఫైన్ ఫైన్. నేను ఒక తెర ముందు మాత్రమే హీరోలాగా బిహేవ్ చేస్తా, తెర తర్వాత నేను చిన్నపిల్లడు అయిపోతా. అంటే నా లైఫ్ నాకంటూ ఒకటి ఉంటుంది, నేను దాన్ని ఫాలో అవుతా. అది ఏమిటో ఒక్కటి. అదే అమ్మా నేనేం చెప్తున్నా అంటే 2 లైఫ్లు అనమాట. ఇప్పుడు సినిమాలో అలాగే ఉండాలి, అలాగే చేయాలి, అక్కడ అన్ని అవకాశాలు ఉంటాయి, వినియోగించుకోవాలి. తర్వాత నేను కల్పించుకోవాలంటే కల్పించుకోవచ్చు, వద్దనుకుంటూ ఊకోవచ్చు. ఒక నరసింహాచారి లైఫ్ ఎలా ఉంటుందో నా నిజ జీవితం ఎలా ఉంటుంది, ఒక సంపూర్ణేష్ బాబు జీవితం ఎలా ఉంటుందో షూటింగ్ ఉన్నప్పుడు ఉంటుంది. అంటే దీనికి అంతకంటే నా దగ్గర వేరే ఆన్సర్ లేదు. ఓకే, సో ఫస్ట్ మిమ్మల్ని సినీ ఇండస్ట్రీకి ఒక హీరోగా పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు? స్టీవెన్ శంకర్, సాయి నరేష్ గారు. ఓకే, సాయి నరేష్ గారు. ఆయన్నే నరసింహాచారిని సంపూర్ణేష్ బాబు చేసింది. ఓహో, ఓకే ఓకే ఓకే. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు సినిమా తీస్తున్న టైంలో హృదయకాలంకే నాకు ఫ్యామిలీ, 2 పిల్లలు అంతా తెలుసు నాకు, 2 పిల్లలు. ఆయన ప్రతిసారి నాకు చెప్తుండే, ఈ సినిమా చేస్తున్నావు, ఈ సినిమా ఏమైనా తేడా కొట్టిందనుకో మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయి నువ్వు పని చేసుకో. రేపు ఇక్కడ నీతో ఈరోజు ఫోటోలు దిగుతున్న వాళ్ళు రేపు దిగకపోవచ్చు, రేపు నేను పలకరియకపోవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను సినిమా చేయనా తెలియదు, నీకు అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ లైఫ్ స్టైల్ ఏంది, నువ్వు షాప్లో 10-15 వేలు సంపాదించుకుంటావు, అది నీ ఒరిజినల్ జీవితం. ఇక్కడ వచ్చి నేను ఇచ్చే డబ్బులు నీకు నెలకే 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇచ్చి, 50,000 ఇవ్వచ్చు, ఈ జర్నీలో నేను 1,00,000 ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ, ఇది నిజం కాదు అని. అంటే తను ఎందుకు చెప్పాడో ఏంటో నాకు అర్థం కాదు, ప్రతిసారి మాత్రం అది గుర్తు చేస్తుండే. అది బాగా ఎక్కేసింది, ఒక దాన్ని ఏమంటారు ఆయుర్వేదం మందు తాగేసినట్టుగా ఎక్కేసింది. దాని తర్వాత నేను అదే ఫాలో అయినా హ్యాపీ, అంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించట్లా. ఒక హీరో అంటే చాలామంది అంటుంటారు కదా, 6 ప్యాక్ ఉండాలి, ఈవెన్ 6 ప్యాక్ లేదు అంటే ఒక మంచి హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, చూడ్డానికి స్మార్ట్గా ఉండాలి, డైట్ అంటారు, ఎక్సర్సైజెస్ అంటారు, ఇన్ని రకాలు అంటారు. గట్టిగా నవ్వితే బుగ్గలు అంటే లావ్ అయిపోతాయి అంటారు, పింపుల్స్ రాకూడదు అంటారు. సో అంత మెయింటెనెన్స్ చేస్తారు కదా హీరో అంటే. సో ఎవరైనా మీకు ఎప్పుడైనా సరే సంపూర్ణేష్ బాబు గారు హీరో అనేటప్పుడు మీరు ఎలా అనుకున్నారు? నేను కొన్ని అనుకున్నా కాబట్టి ఇలా బతుకుతాను, అంతేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు కొన్ని ఉన్నాయి, అవే నాకు ఎక్కువ. అర్థమైందా? మనం ఏదనుకుంటే అదే నిజం, మనం ఏదనుకుంటే అదే ప్రపంచం. నేనున్నదే నా దేశం, నేను లేనిది శ్మశానం. అంటే మనం ఏదనుకుంటే అదే ప్రపంచం, మనం ఏదనుకుంటే అదే ప్రపంచం. నేను అనుకుంటా నాకు నో ప్రాబ్లం, నేను హ్యాపీ, నేను సినిమాలో హీరో, నిజ జీవితంలో హీరో, ఒక నటుని, నేను హీరోని కాదు, నాకు అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నా, ఏ క్యారెక్టర్ వస్తే అది చేస్తా అంతే. అంటే మీరు ఇవన్నీ చెప్పారు చూసావా, అవి వాళ్ళ తాలూకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటాయి. అలా ఉండాలని లేదు, ఇలా ఉండాలని లేదు. సో ఫస్ట్ టైం హృదయకాలంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, మీరు హీరోగా ఒక సినిమా చేయబోతున్నారంటే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? నాకు అంటే ఒక సినిమాల్లో ఒకసారి కనిపించాలనుకునే లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటి తను పిలిచి నేను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తా అన్నాడు. అంటే నాకేం అర్థం కాలే అప్పటికి. ఆ ఉన్న టైంలో అంటే ఇంత టెక్నాలజీ, ఇంత మంచి ఫోన్స్, ఇలాంటిలో వీడియో, అంటే మన పర్ఫార్మెన్స్ను ఒక వీడియో చేసుకుందంటే అప్పటికి, అంతకుముందు నేను ఈయన కలవకముందు ఫోటోలు ఇచ్చే టైం అది, బ్యాగ్లో ఫోటోలు పెట్టుకొని ఆఫీసులలో ఇచ్చే టైంలో నేను అప్పటికి కొంచెం పెద్ద డైలాగులు నేర్చుకుని పర్ఫార్మెన్స్ చేయాలని నేర్చుకున్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి ఒక సీడీ చేస్తే దాదాపు ఒక 4-5 నిమిషాల ఫుటేజ్కి ఓ 10-15 వేల ఖర్చు వస్తుంది అండి. అప్పుడు మనం అది కాదు, 10-15 వేలు పెట్టి మనం ఏం చేస్తాం, ఆ ఫోటోలే ఓ 50 ఫోటోలు దిగితే 30 ఫోటోలు గడిపించుకొని ఆ 30
10 ఆఫీసులలో ఇద్దాం అనుకునే రకం. అలాంటిది 10-15 వేలు ఎక్కడ పెడతాం, పెట్టాం. బట్ ఈయన ఏదో చేస్తా అన్నాడు. ఫైన్, ఏదో ఒకటి చేస్తా అంటుండు, చెయ్యని. చేసిన తర్వాత మనకి ఏదో ఒకటి కనీసం సీడీ, మనం అనుకున్న విజువలేషన్ ప్రకారం ఒక సీడీ అని ఇస్తాడు కదా, ఏం చేసినా సరే అని చెప్పి చేసా. ఇది ఇలా అవుతుంది తనకు నమ్మకం ఉండే, రాజేషన్నకు నమ్మకం ఉండే, కానీ నాకు నమ్మకం ఉందా నమ్మకం లేదా అని తెలియదు. నా ఫస్ట్ ఒక ఫోటో షూట్ చేద్దామని, అంటే నాకు ఇష్టమైనటువంటి బట్టలు కొనివ్వడం అతన్ని ఫస్ట్ టైం. ఓకే. షూస్, టీషర్ట్స్, 3-4 టీషర్ట్స్, ఒక ప్యాంటు. అమ్మాయ ఈ ఫోటో షూట్కు సంపూ షాపింగ్ చేద్దాం దాన్ని చారీ షాపింగ్ చేద్దాం దాన్ని తీసుకెళ్ళి అవి కొని ఇవి దగ్గర పెట్టుకో అన్నాడు. ఓకే డన్ డన్. అవి చాలా జాగ్రత్తగా పెట్టుకుని వచ్చి ఫోటో షూట్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. వెరీ గుడ్. అసలు కానీ తను మాత్రం చెప్పేవాడు, తిడతారు జనాలు ఫస్ట్, అది నువ్వు ఏది పట్టించుకోవద్దు, అది నేను ఏం చెప్తున్నానో అది నువ్వు జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది. ఇంక నువ్వు అప్పటికి నేను వర్క్ చేసేవాడిని, ఇంక నువ్వు కొద్ది రోజులు వర్క్ ఆపేసేయి అన్నాడు. అలా ఆపేసి అలా తనతో జర్నీ చేసి రిలీజ్ అయ్యి, నాకంటే హృదయకాలం అప్పుడు చూస్తున్నా కానీ నాకేం అర్థం అయ్యేది కాదు. అంటే జనాలు నవ్వుతున్నారు, అరుస్తున్నారు, గోలగోల చేస్తున్నారు, కానీ నాకు అంటే ఇప్పుడు ఆ సినిమాను చూసి, సినిమా రిలీజ్ అయిన తర్వాత 2-3 ఇయర్స్కి చూసి చాలా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను. అంటే అదంతా కొత్తగా మనకేం తెలియని టైంలో ఏదో జరుగుతుంది. చూసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చుట్టూ జనాలు ఆపేసినప్పుడు అంటే ఆ క్షణం ఏమనిపించింది? అంటే అప్పటిదాకా ఒక ఇమాజినేషన్లో ఉన్నాం కదా, ఒక హీరోకి ఒక సినిమా చేస్తున్నాం, సినిమా ఫస్ట్ ట్రైలర్ ఆ టైంలో పెద్ద హిట్, దాని తర్వాత సాంగ్ రిలీజ్ చేయడం, ఆడియో ఫంక్షన్, ఆడియో, మనం టీవీలో ఏదైతే చూసి కొన్నేళ్ళుగా ఆనందం పడుతున్నామో అదే చూసి ఆ టీవీలోకి మనం వెళ్ళాం కదా. అంటే దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కాలే. అసలు చాలా హ్యాపీ అండి. పిల్లలు ఏమంటున్నారు ఇప్పటికీ కూడా, ఏం చెప్తుంటారు మీ సినిమాలు చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ? వాళ్ళు అంటే పెద్దగా ఈ సినిమా ప్రపంచంలో మా రిలేటివ్స్ కానీ ఎవరు లేరు, నేను ఒక్కనే దీంట్లోకి వచ్చా. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటుంటారు కాబట్టి ఓకే డన్ అంటే చాలా క్యాజువల్గా వాళ్ళని ఒకవేళ సడన్గా మీ డాడీ పేరు ఏందన్నా నరసింహాచారి అని చెప్తాడు, ఏం చేస్తాడంటే సినిమాలో పని చేస్తాడని చెప్తారు. ఇప్పటికి మా పెద్ద పాప 10th, మా చిన్న కూతురు 8th. వాళ్ళు సడన్గా పెంచుతున్నారు సార్. అంటే అది వాళ్ళు చెప్పడం కాదు కదా, లేదు నేను కాదు, మా మిస్సెస్ ఒప్పేసుకోవాలి. మా మిస్సెస్ ఆమె హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉందామన్నా ఆమె ఒప్పుకోదు. వద్దు స్వామి నువ్వు పోయి. అంటే మేము వినేది మిస్సెస్ అని వినలేదే, సంపూర్ణేష్ బాబు గారే అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయలేదు, ఇక్కడ ప్రపంచాన్ని అప్పుడే చిన్నపిల్లలు కదా ఎందుకు తెలియపరచడం, ఆ ప్రభావం పడుతుందేమో అన్న ఉద్దేశం. దానికి మా మిస్సెస్ కూడా సపోర్ట్ చేయదు. ఓకే నువ్వు అక్కడికి వెళ్దామంటే ఓన్గా ల్యాండ్ తీసుకొని ఓ ఇల్లు కట్టి అప్పుడు తీసుకొని వెళ్దామంటే, అంటే ఆమెకి ఏంటంటే అపార్ట్మెంట్లో ఉందాము అంటే అపార్ట్మెంట్లు వద్దు, ఓన్గా ఓ గుడిసైనా సరే అప్పుడు మనం అక్కడ వేసుకుంటే అక్కడికి వెళ్ళి నేను పిల్లలు వస్తాను తప్పగా నువ్వు అపార్ట్మెంట్ అంటే వాళ్ళకంటే మళ్ళీ అందులో ఉన్న ఆ రిచ్నెస్ కోసం మళ్ళీ మనం అంత మెయింటైన్ చేయాలి. అది ఎక్కడో చిన్న భయం. ఎందుకులే మనకంటే గుడ్లకి ఏంటంటే 100 కిలోమీటర్లే కదా, మామూలు సికింద్రాబాద్ నుంచి 70-80 వస్తుంది. ఇప్పుడు నువ్వు కిడ్డన్ నువ్వు వెళ్తున్నావు చెయ్యి, దాని సపోర్ట్ అలా ఉంటుంది. సూపర్ సార్, అంటే బాగుంది, అంటే అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆమె మెషిన్ కుడుతుంది, బట్టలు కుడుతుంది మా మిస్సెస్ ఇప్పటికి నవ్వు. తను ఎలా ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని ఫస్ట్ 70mm స్క్రీన్లో చూసి, మా హస్బెండ్ హీరో, మా ఆయన హీరో అన్న ఒక ప్రౌడ్ అనేది? అప్పటిదానికంటే ఎక్కువ సినిమాలు తీస్తుండు, ట్రైలర్ రిలీజ్ అయింది, ఆడియో ఫంక్షన్ అవి అయినప్పుడు ఆయన కొంచెం ఒక చిన్న భయం ఉండే. అప్పటికి ఏవేవో వింటుంటారు కదా ఇంటర్వ్యూలు, ఫోన్లో, టీవీలలో అవి ఇవి ఏదో కొన్ని న్యూస్ చూస్తారు కదా, ఆమె అలా కొంచెం భయం ఉండే ఆమె. అంటే నేను ఏ క్లారిటీ అని నాకు ఇచ్చిన ఓకే అనుకుంది, ఇప్పటికి అలా సాగుతుంది. ఓకే. అంటే సార్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్ వస్తుంది, అంటే పెద్ద పెద్ద హీరోస్కి, లేదు అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోస్లో 1-2 ఫిలిమ్స్ హిట్ కొట్టినా కూడా వాళ్ళకి ట్యాగ్స్ ఇవ్వలేదు.
కానీ సంపూర్ణేష్ బాబు గారు మాత్రం ఖచ్చితంగా బర్నింగ్ స్టార్ అనేది వచ్చేసింది. అంటే లైక్ ఒక రానా గారికి ఒకటి ఉంది, అల్లు అర్జున్ గారికి ఒక నేమ్ ఉంది, మన విజయ్ దేవరకొండ గారికి ఒకటి ఉంది. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంది. సో అలాగే మీకు ఒకటి వచ్చింది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇప్పుడు మాకు సంపూర్ణేష్ బాబు మన బర్నింగ్ స్టార్ వస్తున్నారంట. ఇప్పుడు నేను 100 అనుకుంటే, నేను 10% అనుకుంటే ప్రేక్షకులు అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, నా కష్టం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నేను 10% చాలు అనుకుంటే 100% ఇచ్చాను. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియక ఇలా కామ్గా ఉంటున్నా. మీరు అన్నట్టుగా ఫస్ట్ సినిమాకే స్టార్ట్ అంటే నాకు ఓసారి ఏంట్రా బాబు ఇది అని నాకు ఎక్కడో చిన్న ఉంటుంది. ఫస్ట్ బర్నింగ్ స్టార్ అని ఫస్ట్ ఫిలిం వచ్చింది బర్నింగ్ స్టార్ అని. అసలు ఫిలిం రావడం, ట్రైలర్ ఒక మాదిరిగా హిట్ అవ్వడం, అండ్ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అందులోనూ ట్యాగ్ ఫస్ట్ ఫిలిం ఇంత స్టార్డమ్ వస్తే ఎవరు అసలు అదృష్టంగా భావిస్తా. ఎస్ సూపర్. మీతో ఒక చిన్న గేమ్ ఆడిద్దామని ఉంది. ఏంటండి? ఎక్కడ? ఇక్కడే అక్కడే మీరు కూర్చున్న ప్లేస్ లోనే. అమ్మో ఏం గేమ్? తీసుకురా క్రాంతి. గోటీలా ఇలా ఇలా పెట్టుకొని ఓకే 1 minute 10 తీయాలి. 4 5 6 7 సంపూర్ణేష్ గారు ఇది టూ మచ్ అండి. 30 seconds. ఓ మై గాడ్. అమ్మో 1 minute ఇతను బౌల్ మొత్తం ఖాళీ చేసేటట్టున్నారు. అంటే ఫస్ట్ మాకు టెస్ట్ పెట్టారు అసలు ఈ యాంకర్ చేస్తుందా చేయగలదా లేదా అని. ఎస్. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 minute అయింది. అయిందా? ఇది ఇక్కడే ఏసీ అండి తీసారు కదా. తీసుకోండి. సూపర్ సూపర్ సూపర్. సంపూర్ణేష్ బాబు గారు ఏంటండి ఇది? అసలు ఏంటండి ఇది? ఏమన్నారు? తీయడానికి వస్తుందా? ఇంతకు ముందు ఏమైనా ఆడారా? మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా. అసలు ఇలానే పట్టుకోదా అంటే ఓ పర్లేదు మనం 1 minute 10 ఇద్దాం అనుకుని నేను మోసపోయా. 10 అనుకుంటే ఎన్ని చేశారండి అసలు నిజంగా సీరియస్లీ. చూసారా నేను 10 చెప్పానండి ఇతనికి. 1 2 21. అమ్మ బాబాయ్ ఇతను ఏదైనా చేయగలరు. ఈ యాక్టింగే కాదండోయ్, ఇగోండి ఇలాంటి గేమ్స్లో కూడా తోపని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక గేమ్. అమ్మో ఇంకేంటి అది? దమ్ స్లాట్స్. అందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ ఉంటాయో లేకపోతే నేమ్స్ ఉంటాయో ఫిలిం నేమ్సే ఉంటాయో పర్సన్స్ రిలేటెడ్ ఉంటుందో నాకైతే తెలీదు. మా వాళ్ళైతే ఏదో రాసి పెట్టారు. అది మీరు యాక్ట్ చేసి చెప్తే నేను చెప్తాను, నేను రివీల్ చేస్తాను. మీరు అస్సలు నోటితో చెప్పకూడదు పేరు. ఇప్పుడు ఇవ్వండి దానిలాగే నేను మోసపోతాను ఇప్పుడు నమ్మితే. సో ఇందులో 5 papers ఉన్నాయి. దాంట్లో ఏముందో చూసి మీరు నాకు యాక్ట్ చేసి చెప్పాలి. ఓకేనా? నేమ్ని రివీల్ చేయకూడదు. డన్నా? చెప్పాలి ఏంటో తెలియదు కదా. ఆ స్టిక్స్ పక్కన పడేయండి. సంపూర్ణేష్ బాబు గారు మీ పేరా? స్టార్. బర్నింగ్ స్టార్. ఓకే ఫస్ట్ మీకే వచ్చింది. అది ఒక ఫిలిం నేమా? కాదు, డైరెక్టర్ నేమ్. హెయిర్ ఉండదు, గడ్డం ఉంటుంది. రాఘవేందర్ రావు గారు. కరెక్ట్. పువ్వులు. మొక్కే కదా నీ పీకేస్తే పీక కోస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు. అమ్మ అది మొక్క అనుకున్నావు, అది పువ్వు తొట్టి మట్టి అన్నావు అనుకో, ఇంకేం చెప్పాలి అర్థంగా. స్టిక్కర్ రా. కుండ కొట్టడం. కొబ్బరి మట్ట. ఓకే
ఇది నాకు టాస్క్ లా ఉంది. ఇది కూడా మీకు సంబంధించింది. హృదయం కాలేయం. ఎంత బాగా చెప్పారండి, హృదయం కాలేయం అంట. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఎక్కడ మీది? కుకట్పల్లి లేదు, హాస్పిటల్లో చేసాం ఫస్ట్ డే. ఫిలిం. ఓకే, కెమెరా ముందు మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏంటి? అదే డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఆమె గుండె కావాల్సి వస్తే నా గుండె పెట్టండి డాక్టర్ అంటే అతను అంటాడు, డాక్టర్ అంటాడు, కరెంట్ షాట్ వల్ల స్టీరింగ్లోంచి టైర్లో నుంచి కరెంట్ షాక్ తగిలి తన హార్ట్ ఇంజ్యూరీ అయింది, విధి ఆడిన వింత నాటకంలో నువ్వు బలిపశువు అయ్యావు బాబు అంటాడు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఎలాగైనా సరే నా నీళ్ళని బతికించండి, ఆమె కావాల్సింది గుండె అంటే నా గుండె తీసి పెట్టండి అంటే, నేను ముందే మీ గుండె చెక్ చేశాను, గుండె అడిగితే గుండె అడిగినంత ఈజీగా ఇస్తున్నావు, అయినా మీ గుండె చెక్ చేశాను, మీ గుండె పట్టదు అంటాడు. ఎలా డాక్టర్ అంటే, దీనికి ఒకటే ప్లాన్ ఉంది, కృత్రిమ గుండె కావాలంటాడు. పెట్టేయండి డాక్టర్, మరి దాని ఉందంటే అది కొన్ని లక్షలు కాస్ట్లు బాబు అంటే, అవునా అది ఎక్కడ దొరుకుతుంది అంటే, అది ఇక్కడ కాదు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమెరికాలో దొరుకుతుంది అంటే, తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్. అప్పుడు నేను ఆ గుండెని తయారు చేస్తాను వెళ్తాడు. అది ఫస్ట్ డే షూటింగ్ జరిగింది. ఓకే, క్లైమాక్స్. సూపర్. అండ్ రామోజీ ఫిలిం సిటీలో సహారా హోటల్లో ఉండే మీరు, అంటే మహాత్మా సినిమాలో అప్పుడు మీరు అక్కడ స్టే చేశారు కదా? అవునవును. ఒక్కసారిగా సితారా 7 స్టార్ హోటల్కి వెళ్ళారు. నిజంగా ఇది అద్భుతం అండి. నేను రీసెంట్గా, అంటే అంతకుముందు సితారాలో 2 days ఉండి వచ్చిన, అంటే 2 రోజులు కదా, పెద్ద అనిపించలే. కానీ మొన్న రీసెంట్ సినిమా క్యాలీఫ్లవర్ 20 రోజులు చేసాం. నేను మహాత్మా సెట్కి వెళ్ళి కాసేపు ఆ సెట్లో కాసేపు కూర్చున్నా, అయ్యో ఇక్కడ ఒక టెంపుల్ ఏదో కొంత బాగా చేశాను, ఇక్కడ ఇది ఉండే గాంధీ ఉండే అన్నీ ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని నేను వాళ్ళకి చెప్పా, ఒకప్పుడు సహారాలో ఉండేవాడిని అండి, పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది కదా, ఇవాళ సితారాలో ఉంటున్నా, వాటి మిరాకిల్ అనుకున్నా. అదే, అంటే ఎవరైనా ఒక స్టెప్ నుంచి ఒక 10 స్టెప్పులు ఎక్కిన తర్వాత 100 మెట్టుకు వెళ్తారు. మరి మీరేంటండి ఒక స్టెప్ నుంచి 100 స్టెప్ ఒకేసారి ఎక్కేసారు. అలా ఎక్కి దాన్ని ఎలా అనుభవించాలో తెలియక ఇలా అనుభవిస్తున్నా. అంటే 1 to 10 steps కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలా ఉంటారు, మీరు బస్సులో ఎందుకు వెళ్తారు, ఇది ఎందుకు వెళ్తారు, ఇలా ఎందుకు ఉంటారు, మీ ఊర్లో బైక్ మీద ఎందుకు తిరుగుతారు అంటే 1 to 10 to 100కి వచ్చాం కాబట్టి మధ్యలో అంతా ఏం జరిగిందో అర్థం కాకలా ఉంటుంది. నిజంగా మీరు అన్నట్టుగా అలా ఒక్కొక్కటి ఎక్కితే ఇది కాదు అని తెలిసేదేమో. సో ఆ ఫీల్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ షూటింగ్ జరిగినప్పుడు నేను అది బాగా ఎంజాయ్ చేస్తాను. రోజు అంటే అక్కడే అన్నీ జరిగినాయి కదా, సరే ఇంకా మిగతా చోట్ల చాలా జరిగినా అక్కడ అంటే పొద్దున్న లేచి 7 గంటలకు లేచి అక్కడి నుంచి ఒక వెహికల్లో వెళ్ళి అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు వస్తుందో తెలియదు, మన సీన్ మనం ఏం చేస్తామో తెలియదు ఏంటి అని మళ్ళీ సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయి, నేను మొన్న చెప్పే ఒకసారి సితార్కి వస్తానండి అన్న అంటే, సార్ ఫుల్ క్రౌడ్ ఉంది, అప్పుడు సీరియల్స్ అవి జరుగుతున్న వద్దులే అన్నాను. చాలా హ్యాపీ. నిజంగా లైఫ్లో బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి ఎంటైర్ మీ లైఫ్లో? అది సినిమా అనుకోవచ్చు, పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. నాకు 3.5 minute డైలాగు ఫస్ట్ సింగిల్ టేక్ ఓకే అయినాక మా డైరెక్టర్ వచ్చి హగ్ చేసుకున్నప్పుడు, అంటే అది చాలా గొప్పదని నా ఉద్దేశం. సూపర్. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన 7 పేజీల డైలాగు 3.5 నిమిషాలు, అది ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాలు వచ్చింది. మళ్ళీ చెప్తే వద్దు సంపు 5 నిమిషాలు చెప్తే బోర్ కొడుతుంది, నాకు 3 నిమిషాలలో అయిపోవాలన్నాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా 3 నిమిషాలు రావట్లా అన్న, 3 నిమిషాలు రావట్లేదన్న. సరే 3 నిమిషాలు 30 సెకండ్ లోపల క్లోజ్ చేయి, 4 నిమిషాలు వచ్చినా వద్దంటాడు ఆయన. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే 3 నిమిషాలు 27 సెకండ్లు వచ్చింది. అది నా జీవితంలో చాలా గొప్ప మెమొరబుల్, గొప్ప టైము, గొప్ప డైలాగు. అంటే ఇంకా అంత పెద్ద డైలాగు అంత బాగా రాస్తారా ఎవరన్నా, రాయరా తెలియదు, రాసిన టైం ఇస్తారా అయ్యారా తెలియదు. ఒకవేళ ఆ టైం ఇచ్చినా నిజంగా నేను ప్రాక్టీస్ చేస్తానే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అంత అద్భుతంగా రాసి టైం ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటే డౌట్ తప్ప, అది చాలా ఇంకా జీవితంలో మళ్ళీ అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి హ్యాపీ డే అంటే అది. సూపర్ అండి.
కానీ అందరికీ అమ్మ అంటే ఇష్టం కదా, అంటే ఇంకంతే, అది ఆడపిల్లకి అవ్వచ్చు, కొడుకుకి అవ్వచ్చు, ఎవరికైనా అమ్మ అమ్మే. సో సంపూర్ణేష్ బాబు గారికి మాత్రం అమ్మ ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు. అంటే లైక్ ఆ ఇష్టం కానీ ప్రేమ కానీ అది మాటల్లో చెప్పలేంది. అంటే కొంతకాలం ఏంటంటే భార్య వచ్చిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇక్కడ పెరుగుతుంది, ప్రేమ అందులో కొంచెం ఇక్కడ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ ఇప్పటికీ కూడా అమ్మ అంటే అంతే ఈక్వల్గా చూసేటువంటి పర్సన్ మీరు. ఏవైనా ఒక ఫ్యూ వర్డ్స్ అమ్మ గురించి. అది నాకు గొప్పదేమో అనిపించదు. మా అమ్మ మధ్యలో నా మధ్యలో జర్నీ అది పెద్ద గొప్ప జర్నీ అని నేను అనుకోను. మా మదరు నా హృదయ ఇప్పుడు ఆమెకి ఇప్పుడు మాకు చిన్నప్పుడు ఒక సాయంత్రం ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అంటారు. అవును అవును కదా. అప్పుడు ఆమె చెప్పింది, అరే మా కూరగాయలు తీసుకురాపోరు అంటే తీసుకొస్తా. తర్వాత మా వైఫ్ చెప్పింది ఇది కావాలని, అది నా బాధ్యత. ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు నేను చెప్తాది ఎక్కువైద్దేమో నాకు భయం వేస్తుంది. అంటే లేదు అంటే దీని మీద నాకు బాగా చెప్పాలంటుంది, కానీ అంటే నా వయసు సరిపోదేమో అనుకుంటా. కాకపోతే మాత్రం నాకైతే అది పెద్ద గొప్ప పని అయితే అనుకో. సరిపోదో పక్కన కాదు, ఎక్కువ అనిపిస్తుందేమో భయం. ఒక దేవుడి దగ్గరికి ఒక 1 కిలో స్వీట్ డబ్బా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి రావాలి అనుకున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా అమ్మకు 2 స్వీట్లు ఇచ్చి మిగతా స్వీట్ డబ్బా దేవుడు తీసుకోవాలండి, దేవుడి దగ్గర తీసుకోవాలి, నైవేద్యం పెట్టాలని నా సెన్స్. అంటే అలా ఉండదు అన్నట్టు. నేను ఎక్కడో 10,000 ఖర్చు పెట్టే వదిలి ఫస్ట్ వెళ్ళి మా అమ్మకు ఒక 1,000 రూపాయలు ఇస్తా. అంటే ఇప్పుడు 1,500 ఇస్తా, వద్దురా ఉన్నాయంటది, అక్కడ ఉంచుకో అని చెప్తా. అంటే మనిషికి ఉంటే బలం, పశువుకు తింటే బలం. ఎప్పుడు పశువు గడ్డాం చూసి మురవదు, తింటే మురుస్తుంది. మనిషి తిని మురువడు, ఉంటే మురుస్తాడు. మా అమ్మ నెత్తి కింద 2,000 ఓ 3-4 ఆమెకు 2,000 ఇస్తే ఎక్కువ. అక్కడ ఓ 4 నోట్లు ఆ నెత్తి కింద పెట్టుకొని అప్పుడప్పుడు మనం పోయి ఇచ్చినప్పుడు, లేదా మళ్ళీ వెళ్ళినప్పుడు మా పిల్లలకు ఆమె ఇస్తే మా డబ్బులు వీళ్ళు చాలా అంటే మాకు బాబమ్మ ఇచ్చింది ఏంటి నువ్వు అన్నంత డామినేట్గా బతుకుతుంటాం. అది నాకు బాగా ఇష్టం అన్నట్టు. అంటే మా అమ్మ చాలా కష్టపడ్డది. అంటే అంటే మామూలుగా అందరు చెప్తారు, అంటే ఏ తల్లి అయినా అలాగే కోరుకుంటాను, నా పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని. రాయి రప్ప చెట్టు పుట్ట అన్నిటికీ దండం పెడతారు, ప్రతి తల్లి పెడుతుంది. ఏ తల్లి తన కొడుకు ఇలా అవ్వాలని జన్మనివ్వది, ఏ తల్లి నా కొడుకు గొప్ప అవ్వాలని జన్మని, ప్రతి తల్లి ఒకటే కోరుకుంటుంది. కాకపోతే అక్కడక్కడ పరిస్థితులు, అక్కడక్కడ ప్రభావము ఆ పిల్లల మీద పడి వాళ్ళ జీవన విధానం ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అది కొంతవరకే నేను నమ్ముతా. ఒక స్థాయి వచ్చిన తర్వాత మాత్రం ఎవరి జీవన విధానం వాళ్ళు మలుచుకోవచ్చు. అది మర్చిపోతే మళ్ళీ ఇంకా ఎటు వెళ్ళిపోతుంది అని భయం. నెక్స్ట్ కాలీఫ్లవర్ అంటే ఇంకా కంటిన్యూ ఉన్నాయా సార్ ఫిలిమ్స్? 3 సినిమాలు అయిపోయినాయి, 3 సినిమాలు రన్ అవుతున్నాయి. ఖాళీ లేదు సార్, అయితే ఖాళీ లేదు. సో ఇప్పుడు ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ అంటే బిజీగా ఉన్నారు, కోవిడ్ సిచ్యువేషన్ అంతా కూడా అసలు అలా కొల్లం అయిపోయింది. ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే ఒక రోజు కష్టపడితేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది, మంత్ అయ్యేటప్పటికి సేవింగ్స్ చేసుకుందామన్నా కూడా ఉండని లైఫ్ ఆర్టిస్ట్ లైఫ్. సో దానికి ఏం చెప్తారు సార్? అంటే ఇది ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. అవును అవును. ఒక దగ్గర అయిందంటే ఎవరైనా దాన్ని సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళు మొత్తం పెద్ద దేశాలు సైతం మళ్ళీ ఇంకోటి ఏంది, ప్రతి ఒక్కరికి సేమ్ మెడిసిన్. అవును, సేమ్ మెడిసిన్. కరోనా అనేది ఇది సరే ప్రకృతి వైపరీత్యమా లేకపోతే మానవ దృక్పథమా ఏదో ఒక జరిగి ప్రపంచం అంతా అల్లకొల్లలమే. దానికి మీరన్నట్టుగా ఆర్టిస్టులు, మిగతా జనాలు, వాళ్ళు వీళ్ళు అందరు చాలా బాధపడ్డారు, చాలామంది హెల్ప్ చేశారు. సోను సూద్ లాంటి వాళ్ళు ఎంతో చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని రోజులు చాలామంది కోవిడ్కి చాలా ఫండ్స్ ఇచ్చారు, చాలా చేశారు. అంతే. ఇప్పుడు ఏదేమైనా మనిషికి ఆకలి, కరువు, కాటకం, మరణం ఇవి మాత్రమే. మొన్న మనం దగ్గరికి కరువాది కాటకం వచ్చే టైంకు కరువు వచ్చినట్టు అయింది. దానికి ఇక రకరకాలుగా అదే. కాకపోతే ఇప్పుడైనా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం నాన్ వెజ్ తక్కువ తింటూ, వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ, ప్లాస్టిక్ను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ
అలా బతకడం మంచిది, హెల్త్కి మంచిది, మనకి మంచిది. మనకి మంచిది. ఇప్పుడు మనకు చిన్నప్పుడు చెప్పిన కరోనా చెప్పింది కూడా, అవును. ఆరోగ్యమే మహాభాగ్యం, చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇది ఎందుకంటే 4-5 తరగతి పిల్లలు వాళ్ళు బాగా పాటిస్తారు, మనం పాటించలేదా అని కాదు. అంటే బిజీ టైంలో బిజీగా తిరగడం వల్ల ఇప్పుడు మనకు ఒక డైరెక్టర్ మాట చెప్పిండు, కడుపు నిండా నీళ్ళు తాగి కడుపు నిండా గాలి పీల్చి కడుపు నిండా నిద్రపోతే 50% డిసీజ్ ఉండేవి. ఎక్సలెంట్. బిజీ అని మనిషి పరిగెడుతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక పల్లెటూరులో హార్డ్ వర్క్ చేసే ఒక 60-70 ఏళ్ళ వ్యక్తి హాయిగా ఈరోజు 3 పూటలు అన్నం తింటూ తన పనులు తాను బాగా చేసుకొని ఉంటుంది. నీకు అక్కడ అలాంటి వాళ్ళకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత బాధ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా మీకు ఇంకా ఇష్టమైన హీరోస్ ఎవరు మన దాంట్లో? నాకు ఉపేంద్ర గారు అంటే చాలా ఇష్టం అండి, కన్నడ హీరో. సూపర్. ఆయన వేషధారణనే నన్ను హృదయకాలయంకు తీసుకెళ్ళింది కదా, ఆ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్, ఆ మధ్యలో జుట్టు కట్టుకోవడం, అవును, అది బాగా ఇష్టం. అతను ఒక సినిమా చేశారు సార్, ఇప్పటికీ నాకు గుర్తు, ఒక సైకో క్యారెక్టర్. అమ్మాయిల్ని ఇది చేసేస్తూ ఉంటారు, పాడు చేస్తారు, చంపేస్తారు, హింసలు పెడతారు. అలాంటిది ఏమైనా మేము ఫ్యూచర్లో అలాంటి అవకాశం 100% చేస్తారు అలాంటి సినిమా. ఓకే, ఉపేంద్ర గారి అది బాగా ఇష్టం. ఆ స్పీడ్ పర టక యాక్టింగ్ చేయడం, ఆ డ్రెస్సులు టక అది బాగా ఇష్టం. ఓకే, నేను చెప్తున్నాను, నేను అలాంటి డ్రెస్ వేసుకొని అలాంటి జుట్టు పెంచుకొని ప్రసాద్ ల్యాబ్కు రావడమే స్టీవెన్ శంకర్ని చూసి నన్ను హీరోని చేసింది. ఇంకా అంటే లైక్ మీ సినిమా ప్రతి దానికి టైటిల్స్ అనేది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి సార్. అది మీ సెలెక్షన్, డైరెక్టర్స్ చేస్తారా? కాదు, హృదయకాలం అనేది ఫస్ట్ అంటే డిఫరెంట్ స్టైల్ తోటి పరిచయం అయినాం కాబట్టి అలా అనిపిస్తుంది. అదే కదా సార్, ఇప్పుడు కాలీఫ్లవర్ అంటే కాదు, మన అదృష్టం ఏంటంటే అదే చెప్తున్నా, కొబ్బరి మట్ట ఏంటి, హృదయకాలి, బజార్ రౌడీ, తర్వాత కాలీఫ్లవర్, అసలు కంప్లీట్ యూనిక్ అది. అంటే ఏంటంటే మిమ్మల్ని చూసి అంటే వీళ్ళు అంటే మనకు చెప్పే వాళ్ళు కూడా ఇలాగే టైటిల్ ఉంటుంది సార్, ఇలాగే కథ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయకపోతే ఇంక మేము చేయం, మళ్ళీ మేము ఇంకోటి చూసుకోవాలన్నట్టే చెప్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టి ఇది చేయలేము, ఇది చెప్తే పాత వాళ్ళు ఒప్పుకోవచ్చు ఎవరన్నా. అలాంటప్పుడు ఇలాంటిది మీరు మాత్రమే చేయాలి సార్, మీకోసమే అని చెప్పినప్పుడు కొంచెం నేను చూసుకొని ఓకే మనకు కూడా ఒక డిఫరెంట్ ఉంది కదా అని చేసేస్తుంటా. అందుకే బ్యాక్ టు బ్యాక్ 6 ఉన్నాయి రెడీగా. సార్ ఇష్టమైన ఏమైనా ఒక 2 డైలాగ్స్, ఏమైనా మంచి డైలాగ్స్ చెప్పండి సార్ మీకు ఇష్టమైనవి. మన కొబ్బరిమేటలో ఆడవాళ్ళ గురించి ఉంటుంది డైలాగ్. అంటే అది ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడన్నా స్టేజీ ప్రోగ్రామ్కి వెళ్ళినా లేకపోతే కొంతమంది ఉన్నప్పుడు అది చెప్పినా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డైలాగ్. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతులు అంటూ పెళ్ళికొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి నేను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత సాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటాం. ధీరా భార్య అంటే సార్ లాస్ట్లో అంతా స్టార్టింగ్ సూపర్గా ఇచ్చారు సార్, ఎండింగ్ ఏంటి సార్ గుప్పెడంత ఉప్మా మాడిపోయింది పెడుతుందా భార్య? ఏడో ఒకటి ఉంటుంది, భర్త తొందరగా ఇంటికి వస్తే వంట వేడిగా ఉంటుంది, భర్త లేటుగా ఇంటికి వస్తే భార్య వేడిగా ఉంటుంది, అన్నం చల్లారిపోయి ఉంటుంది. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారా మీరు? నేను నైట్ అందుకే తిననమ్మా అని చెప్తా.
తినేసేస్తా. ఏదుంటే అదే తింటానని చెప్తా. ఓకే, ఎప్పుడైనా బాగా సీరియస్ అయ్యి మీ వైఫ్ తనని బుజ్జగించే సందర్భం ఏదైనా? పాపం ఆమె అలాంటి వాడికి అవకాశం ఇవ్వదు. బుజ్జగించ అయ్యో, అవకాశం. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా ఒక్కసారి అలగండి. ఆమెనే బుజ్జగిస్తుంది, మనం తినకపోతే చేయకపోతే తప్పగానే. సంపూర్ణేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ. ఎందుకంటే అంత హ్యాపీగా చాలా సరదా అయింది. అండ్ రౌడీ బజార్ ఫిలిం కానివ్వచ్చు, కాలీఫ్లవర్ కానివ్వచ్చు, ఇంకా అప్కమింగ్ లైన్లో ఉన్న రిమైనింగ్ 4 ఫిలిమ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా బర్నింగ్ స్టార్ ఇలాగే ఎవర్ గ్రీన్ ఫిలిమ్స్ కొడుతూ, అన్ని సిక్సర్లే కొడుతూ, మా అందరినీ ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుండి అండ్ సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హృదయకాలమైన సినిమాతోటి ఆదరించిన మీ అందరూ ఈ నెల 20 తారీఖున బజార్ రౌడీ మూవీతో వస్తున్న ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.